మిరప తోట అయితే చూసుకోండి ఏ విధంగా కాసిందో. కింద నుంచి వచ్చేసి మనకైతే గనుపులు అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరు అయితే చూడండి. సో పైన వరకైతే కాసింది, కింద వచ్చేసి పండిన కాయలు ఉన్నాయండి, పైన వచ్చేసి పచ్చి కాయలు అవుతున్నాయి. ఆల్రెడీ రైతు వచ్చేసి ఈ రోజున కటింగ్ కూడా చేపిస్తున్నారు. చూడండి అసలు రైతు ఎంచుకున్న వెరైటీ ఏంటి, ఏ విధంగా రైతుకు అయితే వచ్చింది, పూర్తి సమాచారాన్ని వచ్చేసి మనం అయితే రైతుని అడిగి తెలుసుకుందాం అండి. ఏ విధంగా ఆయన పెట్టుబడి చేసి ఈ విధంగా ఆయన తోట అయితే రావడం అయితే జరిగింది. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. నమస్కారం అన్న. నమస్కారం. నా పేరేంటన్నా? బాణం బిచ్ అండి. ఏ ఊరన్నా ఇది? పోగులగూడెం. ఇప్పుడు ప్రెసెంట్ మీరు మిరప తోట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న? 3.5 ఎకరాలు. అంటే ఈ రోజు మీరు కటింగ్ చేసేది ఎకరమా 2 ఎకరాలు అన్నది? ఎకరం అన్న. 2 ఎకరాలకి ఇంకా కాలే, 2 ఎకరాలు కాలేదు. సో ప్రెసెంట్ మొదటి కాపు అనేది మీరు చేసేది. సో మీరు ఎంచుకున్న వెరైటీ ఏందన్న? ఇది లోలా. టిఆర్ఏ కంపెనీ. టిఆర్ఏ కంపెనీ నుంచి లోలా. సో ఈ విత్తనాలు మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారన్న? అసలు బంగ్లా నుంచి తీసుకొచ్చి. మీకు ఎలా తెలిసింది విత్తనము? ఈ విత్తనం ఎలా తెలిసిందంటే సెల్లులో చూసిన నేను. సెల్లులో చూసారు. అయితే మీకు ఏ విధంగా కాసిందన్న ఒక్కసారి చెట్టును చూపించండి మీరు, ఏ విధంగా కాసిందో. నాకైతే నచ్చిందండి, ఇది వెరైటీ నచ్చింది. నల్లికి అంతా తట్టుకొని వచ్చింది. అగ్ని సైన్స్ వారి మందు కొట్టా నేను. అయితే మీకు తామర పురుగు గానీ నల్లి గానీ అన్ని సమస్యలు ఏమైనా? అన్ని తట్టుకొని వచ్చింది నాకు. అన్ని బాగుంది, ఇది నాకు నచ్చింది. వెరైటీ మీకైతే వెరైటీ కాయ బారుంది, సైజు రంగు బాగుంది. సో సైజ్ అనేది ఈ విధంగా మీ వేరే తోటలో ఉన్నాయన్న కాయ సైజు? వేరే తోటలో లేవండి, ఈ తోటలో వచ్చేసి సైజ్ అవుతుంది. మరి మార్కెట్ లో ఏ విధంగా దీని ధర అయితే పలుకుతుంది అనుకుంటున్నారు మీరు? ధర పలుకుతే ఇక అక్కడ ఎండబెట్టి తీసుకెళ్తే ధర అన్నిటికంటే ఇది బాగానే ఉంటది. మంచి డీలక్స్ క్వాలిటీ తీసుకెళ్తే మార్కెట్ బట్టి జెండా పాట రేట్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరే వేసుకున్నారా వెరైటీ? మీ తోటి రైతులు ఎవరైనా వేసుకున్నారా? నేనే వేసుకున్నా అండి ఈ సంవత్సరం మీరు వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ లోలా వెరైటీ? ఈ లోలా వెరైటీ 2 ఎకరాలు వేసుకున్నాండి. 2 ఎకరాలు వేసుకున్నారు. 2 ఎకరాలు మొత్తం బెల్ట్ ఇదే విధంగా ఉందన్న? ఇదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు సుమారుగా దీనికి అయితే కింద అడుగు మందులు ఎన్నిసార్లు వేసి ఉంటారన్న? అడుగు మందు 1 ఎకరానికి వచ్చేసి 10 కట్టలు వాడిన. ఇప్పుడు పైన మందులు ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారు? 10 అంటే ఒక 20 సార్లు. 20 నుంచి 25 సార్లు చేసి 25 సార్లు. ఇప్పుడు మీకు నల్లి సమస్య గానీ తామర పురుగు గానీ ప్రెసెంట్ అయితే ఏం లేదంటారు? ఏమీ లేదు. మామూలు విల్ట్ కూడా తట్టుకున్నది. ఇప్పుడు మనం వస్తున్న దారిలో వచ్చేసి కొన్ని తోటలు అయితే తామర పురుగు నల్లికి పోయినాయి. ఈ సంవత్సరం మొత్తం దెబ్బతిన్నారు. అయితే మీకు దిగుబడి ఈ విషయంలో ఎన్ని రావచ్చు? సుమారు 25 వస్తుందండి. సుమారుగా మీ నమ్మకం మీద 25 వస్తుంది. అయితే ఈ కంపెనీలో వచ్చేసి మీకు తాలు శాతం కనిపించింది అన్న? తాలు శాతం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా చెట్లు అయితే గుబురుగా అయితే ఉంది, గాలి కూడా కింద పారకుండా ఉంది కాబట్టి కొన్ని చెట్లకు వచ్చేసి ఏమైతే అంటే కింద తాలు అయితే అవుతాయండి. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు తాలు శాతం అయితే ప్రెసెంట్ అయితే లేదండి. ఒకసారి చూసుకోండి. సో అన్న మీరు ఒక్కొక్క మొక్క పెట్టుకున్నారు సాల్ తోట? సాల్ తోటే అండి, ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాం. ఒక్కొక్క మొక్క పెట్టుకున్నారు. మామూలుగా కుదురు అయితే ఉండదు, మొత్తం సాల్ తోట వేసుకుంటారు. అయితే దీనికి మామూలుగా గ్యాప్ చూసుకుంటారు మీకు ఎంతవరకు. అయితే వెరైటీ వచ్చేసి తీగ జాతి చెట్టు జాతి అన్నది? తీగ జాతి అండి. తీగ జాతి. సో మీరు చూసుకోవచ్చు చెట్టు ఏ విధంగా అవుతుందో. మీరే తోట ఎలా ఉందన్న ఇది? బాగానే మీరు వేసుకున్నారు ఈ సంవత్సరం తోట? ఈ సంవత్సరం అది ఎలా ఉందన్న? అది కూడా పర్లేదు. ఇప్పుడు ఈ తోట చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న తోట? టిఆర్ఏ కంపెనీ నుంచి లోలా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూడడానికి వచ్చినప్పుడు మందులు కూడా ఏ విధంగా మీరు చేసిన విధంగా చేస్తారా, లేదంటే ఏదైనా ఎక్కువ చేస్తారా? దీనికి ఎక్కువ చేసినాం. దీనికి అంత కాసిందంటే ఎక్కువ చేశారు. సో ఎక్కువ చేసిన దానికి ఫలితం అయితే వచ్చింది మనకి. అన్న ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి అన్న. బాగానే ఉంది అన్న తోట అయితే. లోలా వెరైటీ అయితే బాగానే ఉంది, కంటే కొంచెం మెరుగ్గా ఉంది. మెరుగ్గా అయితే ఉంది తోటల కంటే. సో రైతన్నలు అయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి వేసుకోవచ్చు అన్న విత్తనము? వేసుకోవచ్చా? పర్వాలేదు. మీ తోటి రైతు ఇప్పుడు పోగులు కూడా అన్న మీది? మీ తోటి రైతులు అయితే ఒక 10 మంది తీసుకుంటారు కదా దీన్ని? ఓకే అండి. సో ఇప్పుడు దాకా వచ్చేసి మీరైతే ఒక కొత్త వెరైటీ అయితే చూసారు కదా. సో మీకైతే చూపించడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు చెట్లు అయితే చూసుకోవచ్చు.